మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పొత్తుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. మరి కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ 100 రోజుల్లో ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? చేకూరు కృష్ణమూర్తి, శ్రీ వెంకటేశ్వర ఆదివాసీ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శిని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విషయాలు చర్చించి ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండే గవర్నమెంట్ లాగా ప్రవర్తిస్తూ సచివాలయం సిబ్బందిని కూడా ఊరు తిప్పి ఒక రోజు ముందు పెన్షన్ పంపిణీ చేయడం, మీ ఇళ్ళ దగ్గరికి వచ్చే పెన్షన్లు ఇవ్వడం, తర్వాత మంచినీరు సప్లై చేయడం, రోడ్లు బాగు చేయడం, అనేక సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు అమోఘంగా పనిచేస్తున్నారు. వారితోడు పవన్ కళ్యాణ్ కూడా చేదులవాదులుగా ఉండి 74 సంవత్సరాల చంద్రబాబు నాయుడు చూసి కొనియాడారు. అటువంటి పరిపాలన ఇప్పటికీ ఎవరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారిని మనం మరీ కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి వైపరీత్యం వలన అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చి తూర్పుగోదావరి జిల్లాలన్నీ మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంతంగా వర్షంలో తిరిగి 7 రోజులు బస్సులోనే ప్రయాణం చేసి 7 రోజులు కాపురం కూడా అక్కడే పెట్టి వాళ్ళందరికీ కూడా బియ్యం కానీ, ఆహారం కానీ, మంచినీళ్ళు కానీ, వసతి ఏర్పాటు అన్నీ కూడా చేసి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. పోపూరు లక్ష్మి, చిలకలూరిపేట నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి వారు అన్నట్లుగానే అధికారంలోకి రాగాల్ని 7,000 రూపాయల పెన్షన్ అన్నమాట ప్రకారం 3,000, 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అట్లానే మెగా డిఎస్సి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్కి నిధులు విడుదల చేశారు. మరి వికలాంగులకి 6,000 పెన్షన్ ఇచ్చారు. మరి అట్లానే నిన్నగాక మొన్న జరిగినటువంటి వరదలను చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా అక్కడ ఇక్కడ అని కాకుండా అణువణువు నేనే ఉన్నానన్నట్లుగా ఏ విధంగా వరద సహాయాన్ని అందరినీ కూడా అధికారులను అప్రమత్తం చేసి ఎట్లా వరదని ఎదుర్కొన్నారో మనం అందరం చూసాము. దానికి యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వారికి రుణపడి ఉన్నాము. మరి ఈ రోజున ఒక్కరోజు కూడా ఆయన ఇంట్లో ఉండకుండా వరదకు సహాయ సహకారాలను అందించిన విధానం చూస్తే మరి అంతకుముందు ప్రభుత్వం సిగ్గుపడే విధంగా ఉంది. అంతకుముందు ప్రభుత్వం ఎలా ఉందో అందరికీ తెలుసు. 2,000 ఇచ్చారు వరద వస్తే. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతంలో 25,000 రూపాయలు వాళ్ళకి నష్టపరిహారంగా ప్రతి ఇంటికి రేషన్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ ఎక్కడా కూడా తగ్గకుండా వారికి అందించిన విధానం చూసుకున్నట్టయితే అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అమరా రమాదేవి, చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, చిలకలూరిపేట. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పుల్లారావు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఈ 100 రోజుల్లో చేసిన పనులు ప్రజలందరూ బాగున్నాయి, మంచి పనులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అలానే బాబు గారు నిన్న విజయవాడలో వరదలు వస్తే ప్రజలుగా మనిషిగా కలిసిపోయి పైన విమానంలో తిరిగి జనాన్ని చూడకుండా జనంతో కలిసిపోయి ఆ నడువుల్లోతు నీళ్ళల్లో కూడా 75 సంవత్సరాలు ఆయన నడువుల్లోతు నీళ్ళల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏంటమ్మా మీకు నిత్యావసర సరుకులు అందినయా, నీళ్ళు అందినయా, పాలు అందినయా అని దగ్గరుండి పలకరించి అన్నీ అందిపుచ్చి కార్యకర్తల్ని సమన్వయం చేసి, ఎమ్మెల్యేలని సమన్వయం చేసి, మంత్రుల్ని సమన్వయం చేసి అందరినీ విజయవాడ చుట్టూతో తిప్పించి ప్రతి ఒక్కళ్ళకి దగ్గరుండి మనం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాబు గారు చేశారు. విజయవాడలో ప్రజల్ని మనం వెళ్ళి అడుగుతుంటే ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు ఈ వరదలు వచ్చిన టైంలో బాబు గారు ఉండబట్టి సరిపోయింది, కానీ అదే జగన్ గారు ఉన్నట్టయితే వరదలతో పాటు ఇళ్లతో పాటు ప్రజలు కూడా కొట్టుకుపోయేవాళ్ళు. దేవుడు కొండ మీద ఉన్న అమ్మవారు, దేవుడు మనిషి రూపంలో కనిపించాలంటే బాబు గారినే పంపించారు మాకని చెప్పుకుంటున్నారు. మెగా డిఎస్సి కానీ, ఉచిత ఇసుక కానీ, అన్నా క్యాంటీన్ కానీ, తరువాత పెన్షన్లు 7,000 చేసి ఇచ్చారు. ఓటు వేసిన తర్వాత 3 నెలల తర్వాత మనకి రిజల్ట్ వచ్చినా కూడా
మే జూన్ జూలై కలిపి ఆగస్టులో ఈ 4,000తో 3,000 కలిపి పెన్షన్ ఇచ్చినందుకు అవ్వాతాతలు బాగా సంతోషపడుతున్నారు. జగన్ ఉన్నప్పుడు 1,000 పెంచడానికే సేల్ చేశాడు. 1,000 పెంచడానికి అంటే సంవత్సరానికి 250 కాడికి పెంచాడు. బాబు గారు రావడం 7,000 తీసుకుంటే వాళ్ళ కాళ్ళల్లో సంతోషం, ఎంత సంతోషం అనిపించింది మాకు ఇచ్చే వాళ్ళకు కూడా. బాబు గారు మమ్మల్ని కూడా మమేకం చేశారు జనంలోకి పెన్షన్లు ఇచ్చేటప్పుడు. అంటే వాళ్ళ మొహం ఎంత చిరునవ్వుతో ఉందో మేము చూసాము. అదే బాబు గారికి చెప్పాము, బాబు గారు మీరు ఇలా చేయటం సంతోషం అనిపించిందని. మేము జనంతో మమేకమై చేసుకోగలబట్టి మమ్మల్ని గుర్తుపట్టి ఓహో తెలుగుదేశం పార్టీ వాళ్ళమ్మ వీళ్ళందరూ పలకరించాలి, మంచిగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే బాబు గారు ఇవన్నీ చేశారమ్మా, ఇంత మంచి చేయబట్టే మేము ఇంత మంచి పరిపాలన సుపరిపాలన చూస్తున్నాము. ఇప్పుడు పాలన చాలా సంతోషంగా ఉంది. 100 రోజుల పాలన వివరంగా మాకు వాళ్ళు చెప్తున్నారు, మాకన్నా కూడా ముందు.